రామచంద్రాపురం 268వ డివిజన్లో బీజేపీ డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం 268వ డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ సమైక్యత సమగ్రతను కాపాడుతూ ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ముందుగా మన దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, అలాగే మన డివిజన్ రామచంద్రాపురం 268 డివిజన్ ప్రజలందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వతంత్రం మన ఊరికే రాలేదు. ఎందరో మహానుభావుల త్యాగం వల్ల, వాళ్ళ కృషి వల్ల ఈరోజు మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఇదంతా మహనీయుల పుణ్యం వల్ల, మనం అందరం వాళ్ళ త్యాగాల వల్ల కూడా మనం అందరము ఇంత ప్రశాంతంగా ఉంటున్నాము. అట్లాగే ఈ మన దేశ ప్రధాని ఇంతకుముందు జెండా ఎగరేయాలంటే ఒక అధికారియో లేకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగియో అయ్యుంటే కానీ వాళ్ళ కార్యాలయాల దగ్గర ఎగరేయడానికి అవకాశం ఉండేది. కానీ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటి పైన ప్రతి సామాన్యుడు కూడా, ప్రతి పౌరుడు కూడా జెండా ఎగరేయాలి, అందరూ కూడా ఎగరేసే హక్కు అందరికి ఉంది అని చెప్పి అందరిలో కూడా స్ఫూర్తిని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి సామాన్యుడితోటి కూడా ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అందరిలో స్ఫూర్తి నింపి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా జెండా ఎగరేసే అవకాశము తెలిపి వాళ్ళకి తెలియజేసినందుకు కూడా వారికి దేశ ప్రధాని గారికి, గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మేమందరం కూడా తెలియజేస్తున్నాము. అట్లాగే యువత అందరూ కూడా ఈ ఒక్కరోజు దేశభక్తితో కాదు, ప్రతిరోజు కూడా దేశభక్తి నిండి ఉండాలి. మన తల్లిదండ్రులనే కానీ, లేకపోతే ఉపాధ్యాయులనే కానీ, పెద్దలనే కానీ గౌరవించడం మేము నేర్చుకోవాలి. అట్లాగే మన దేశం కూడా మొత్తం శుభ్రంగా ఉండి, అట్లాగే దేశ అభివృద్ధి కోసం కూడా మీరు మంచిగా చదువుకొని మంచి ఎదిగిన తర్వాత విదేశాలకు పోకుండా ఇక్కడ మన దేశం కోసం మీ కృషి అవసరం ఉంటుంది. కాబట్టి దేశ అభివృద్ధి కోసం కూడా మీరు అందరూ కృషి చేయాలని తెలియజేస్తూ ధన్యవాదాలు.